అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడం ప్రభుత్వమని అన్నారు పరకాల ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి. హన్మకొండ జిల్లా పరకాల దడికుడి మండల కేంద్రంలో ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. కానీ ఈ ప్రభుత్వం శంకుస్థాపనలతో పాటు ప్రతి పని ప్రారంభిస్తామని తెలిపారు. ఇక అభివృద్ధి ముసుగులో గత ప్రభుత్వం దోచుకుందని ఆరోపించారు ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి. చాలా వర్క్స్ శాంక్షన్ చేసినాం. వాటికి ప్రారంభోత్సవంతో పాటుగా ఒక టార్గెట్ టైం పెట్టుకొని కంప్లీట్ చెయ్యాలి. అంటే గతంలో చూసినాం శంకుస్థాపనలకే పరిమితమయ్యారు. కానీ ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటి అని అంటే ఏదైనా వర్క్ శాంక్షన్ చేసినాము అని అంటే శంకుస్థాపన కార్యక్రమం స్థానిక ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఎమ్మెల్యే చేయాలి. మళ్ళీ ప్రారంభం కూడా అదే వ్యక్తులు అదే ప్రజాప్రతినిధులు చేయాలి అనే ఒక మెయిన్ కాన్సెప్ట్ తోటి ప్రోగ్రెస్ను ఇంప్రూవ్ చేయడానికి దీన్ని ప్రత్యేక కార్యక్రమం కింద తీసుకోవడం జరిగింది. ఈరోజు మన నియోజకవర్గంలో సంబంధించి ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి సంబంధించిన వాటిని, సబ్ సెంటర్స్కు సంబంధించిన బిల్డింగ్స్కు, అదేవిధంగా స్కూల్స్లలో కూడా సైన్స్ సెక్షన్ బిల్డింగుకు, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్సు, అదేవిధంగా ఏదైతే క్యాటిల్ షెడ్స్ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని రోడ్లు ఉన్నాయి. వీటన్నిటికీ అంటే ఈరోజు సాయంత్రం వరకు రమారమిగా అంటే మనం ప్రతిదీ చేయలేము కనుక కనీసం 20 నుండి 25 ప్రత్యక్షంగా ఒక స్థానిక శాసనసభ్యుడిగా నేను పాల్గొంటున్నాను. మిగిలిన ప్రభుత్వం ఏంటి అంటే అభివృద్ధి ముసుగులో దోసుక తిన్నారు. 8,25,000 కోట్ల అప్పు చేసిండ్రు. ఈ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం నెలకు గంటికి 6,500 కోట్ల అప్పు కడుతున్నాం. వాళ్ళేదేమో అభివృద్ధి పేరులో దోసుక తినే ప్రభుత్వం అయితే ఇది అభివృద్ధికి ప్రాధాన్యత ఉంది. కానీ దానికన్నా ప్రాధాన్యత ఏంటి అంటే ప్రతి ఒక్క కుటుంబం యొక్క జీడిపిని డెవలప్ చేయడం.